న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు భేటీ ముగిసింది. సుమారు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ఇక రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు ప్రధాని మోడీకి విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, నేషనల్ హైవేస్, స్టేట్ సేల్స్ ట్యాక్స్ నిధులపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కల భేటీ ముగిసింది. సుమారు అరగంట పాటుగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ఇక రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు ప్రధాని మోడీకి విజ్ఞప్తులు చేశారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను, నేషనల్ హైవేస్, స్టేట్ సేల్స్ ట్యాక్స్ నిధులపై ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఎస్ రామకృష్ణ, అప్డేట్స్ అని చెప్పండి. ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కల భేటీ ముగిసింది. సుమారు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కొన్ని విషయాలపై చర్చించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి చెప్పండి, ఏ అంశాలపై మాట్లాడి ఉన్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. ప్రధానమంత్రితో దాదాపుగా అరగంట పాటు భేటీ అయింది. అరగంట భేటీలో 20 అంశాలకు సంబంధించిన ఒక నివేదికను ప్రధానమంత్రికి సమర్పించడం జరిగింది. ప్రధానమంత్రి జరిగిన అరగంట సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ఒకసారి కొంత సమయం, అలాగే తాను 1-to-1 గా కూడా ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. ఇక్కడ తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించి ప్రధానంగా చర్చకు వచ్చింది. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై, ఆర్థిక పరిస్థితులపై మోడీ అడిగి తెలుసుకున్నారు. మరి 20 అంశాలకు సంబంధించి ప్రధానికి వివరించడం జరిగింది. తెలంగాణలో అభివృద్ధికి అవసరమైన నిధులు ఇవ్వాలి, అలాగే గత ప్రభుత్వం మొత్తంగా ఖజానాన్ని ఖాళీ చేసింది కాబట్టి ఇప్పుడు తమ దగ్గర ఆర్థిక పరిస్థితికి అర్థం చేసుకొని తెలంగాణ డెవలప్మెంట్ కి సహకరించాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ప్రధాని కోరారు. మరి ప్రధాని కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అందుతుంది. మరి దాంతోపాటు ఇంకా పెండింగ్ గా ఉన్న విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, వీటిపైన ప్రధానంగా చర్చ జరిగింది. మరి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి మోడీని కలవడం రేవంత్ రెడ్డి ఇదే. మరి ప్రధానమంత్రితో సమావేశంలో ప్రధానంగా ఇందులో పాలమూరు రంగారెడ్డి, అలాగే ప్రాజెక్టుల నుంచి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో ఎలాంటి గొడవలు లేకుండా సఖ్యతతో ముందుకు వెళ్లడమే మంచిదని నిర్ణయించుకున్న రేవంత్ రెడ్డి ఇక ప్రధానితో సమావేశం చాలా సానుకూలంగానే జరిగింది. ప్రధాని కూడా రేవంత్ రెడ్డి అడిగినటువంటి కొన్ని వాటికి స్పందించారని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి స్పెషల్ ఫండ్ రిలీజ్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా గణాంకాలతో సహా ప్రధానికి అందించడం జరిగింది. దాంతోపాటు ఇక కేంద్రం నుంచి గ్రాంట్లు, లోన్ల రూపంలో ఆర్థిక సాయాన్ని అందించాలని విజ్ఞప్తి కూడా చేశారు. మరి రాష్ట్రం ఏర్పడిన పెరిగిపోయిన అప్పులతో ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అంశాన్ని కూడా వివరించారు. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు, అలాగే జరిగినటువంటి అవినీతి విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావన తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మరి దాదాపు 20 అంశాలు టోటల్ గా 20 అంశాలతో జాబితాను తయారు చేశారు. రాష్ట్ర బడ్జెట్ లో కేంద్రం నుంచి వచ్చానుకున్న గ్రాంట్లతో పాటు 15 ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రావాల్సిన నిధుల నుంచి రాతపూర్వకంగా కూడా వివరించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ఫండ్ రిలీజ్ కోసం హామీ ఇచ్చినా అది అందలేదనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎదుగుతున్న చిక్కులను కూడా దృష్టి పెట్టుకొని సానుకూలంగా స్పందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు ఇక కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి రాకుండా నిలిచిపోయిన ఫండ్స్ ని రిలీజ్ చేయాలన్నారు.
మరి ఈ 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కోట పెట్టడం ద్వారా అన్యాయం జరిగిందనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రధానికి వివరించారు. మరి నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు వివిధ స్కీములు ఏవైతే ఉన్న మిషన్ భగీరథ, కాకతీయ లాంటి ద్వారా నిధులు కేంద్రం నుంచి ఇప్పించేలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినప్పుడు కూడా ఈ మెటీరియలైజ్ కాలేదనే విషయాన్ని కూడా ప్రధానికి రేవంత్ వివరించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం తెలంగాణకు రావాల్సిన వాటా పొరపాటున ఆంధ్రప్రదేశ్ వెళ్ళిందని, ఈ విషయంలో అప్పుడు కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు కాబట్టి దీనిపై ఈ విషయాన్ని కూడా ప్రధాన దృష్టికి రేవంత్ తీసుకెళ్ళడం జరిగింది. రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.